మోసకరమైన హృదయం గురించి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మోసకరమైన హృదయం గురించి ఏం మాట్లాడుతున్నాడు? అసలు పరిశుద్ధ గ్రంథంలో మోసకరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి మనము ఆ ఒక్క విషయం గురించి ఆలోచన చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివి, మహా గొప్ప దేవుడమైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈరోజు మోసకరమైన హృదయమును గురించి ప్రభు ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మోసకరమైన హృదయమును గురించి మనం చూసినట్లయితేనండి, మరి ఈర్మియా గ్రంథంలోని 17వ అధ్యాయం 9వ వచనంలో మనము ఒక వాక్యాన్ని చూస్తాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మరి హృదయం అంటండి మోసకరమైందంట, ఘోరమైన వ్యాధి గలది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే హృదయము మోసకరమైనది. మనము మోసకరమైన హృదయాన్ని గురించి ఆలోచన చేస్తున్నాము. అయితే హృదయం మోసకరమైందేనండి. మనము మన హృదయ ఆలోచనలు, తలంపులు ఎప్పుడు ఎలా మారిపోతాయో కూడా మనకు తెలీదు. ఒక వ్యక్తి మనల్ని పొగిడినట్లుగా కానీ, ప్రేమగా కానీ మాట్లాడగానే మన హృదయం అంతా కూడా పాజిటివ్గా నిండిపోతుంది. అదే వ్యక్తి మనల్ని దూషించినట్లు, లేదా మన మాటను తిరస్కరించినట్లు, మనకు వ్యతిరేకంగా ఏదన్నా మాట రాగానే వారి మీద నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, రకరకాల విధాలుగా మరి హృదయం ఆలోచన చేసేస్తుంది. మన కంట్రోల్లో లేకుండానే ఇష్టానుసారమైన తలంపులు, ఆలోచనలు హృదయంలోనికి వచ్చేస్తాయి. మరి ఎంత మోసకరమైనది, ఎంత వ్యాధి కలిగినదిగా మరి మనకి హృదయం కనిపిస్తుంది. అయితే దేవుడు ప్రతి హృదయాన్ని పరిశోధించేవాడు, ఆయన పరీక్షించేవాడు. ఆయనకి మోసకరమైన హృదయం అంటే ఇష్టం ఉండదండి. మోసకరమైన హృదయము దేవుడు ఇష్టపడడు. ఈ మోసకరమైన స్వభావం అసలు ఎవరిది? మొట్టమొదటి మనం ఎక్కడ చూస్తాం? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ స్టార్ట్ అయింది మోసం అంటే? అపవాదండి, దుష్టుడు, సాతానుడు హవ్వమ్మను మొదటగా మోసపుచ్చాడు. సర్పము నన్ను మోసపుచ్చినది అని హవ్వ దేవునితో మాట్లాడడం మనం చూస్తాం. సర్పంలో ఉన్నది ఎవరండి? అపవాది, సాతానుడు. సాతాను యొక్క స్వభావమే ఈ మోసకరమైన స్వభావం. అయితే దుష్టుడు అందరిలో ఉండి ఇలా మోసకరమైన ఆలోచనలు, తలంపుల్లోనికి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం అట్టి హృదయం నుండి విడిపించమని ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. అయితే మరొక వ్యక్తిని చూద్దామండి పరిశుద్ధ గ్రంథంలో. ఎవరు అంటే యాకోబు అండి. ఈ యాకోబు అనే పేరుకు అర్థము మోసము. అతని స్వభావము కూడా మోసముతో నిండిపోయిందే. యాకోబు ఇస్సాకు యొక్క 2వ కుమారుడు, మరి అబ్రహాము యొక్క మనవడు. మరి ఈ యాకోబు ఎవరిని మోసం చేశాడు? ఆకలితో ఉన్న తన అన్నను ఏశావుని జ్యేష్ఠత్వపు హక్కు కొరకు, మరి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు ఇస్తే తను వండిన చిక్కుడుకాయల కూర పెడతానని, భోజనం పెడతానని మరి ఏసేవుతో చెప్తాడు. మోసం చేసి జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకున్నాడు. అంతేకాకుండా మరి ఇస్సాకు మరి మందదృష్టి గలవాడైనప్పుడు, వృద్ధుడు అయిపోయినప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చే సమయంలో మేక వెంట్రుకలతోటి మరి ఆ చేతులకు ఏసేవు వలె ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళి మోసం చేశాడు. ఆశీర్వాదాలను మోసపూరితంగా సంపాదించుకున్నాడండి. దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తానని మరి వాగ్దానం ఉన్నది. అయితే దేవుడు ఏ విధంగా ఆశీర్వదించేవాడు? మరి ఆ యొక్క ఛాన్స్ యాకోబు తీసేసుకున్నాడు. కాబట్టి మోసపూరితంగా ఆశీర్వాదాలని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏం పొందుకున్నాడు యాకోబు అంటే? అన్నకు విరోధి అయిపోయాడు, శత్రువు అయిపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, తల్లిదండ్రులని దుఃఖంలో నెట్టేసిన వాడిగా అయిపోయాడు. మరి రిబ్కా చివరి దినాల వరకు కూడా మళ్ళీ యాకోబును చూడలేని పరిస్థితి ఎదుర్కొంది. మరి ఈ యొక్క మోసము ఎంతగా మనుషుల్ని కృంగదీసేస్తుందండి. మరి ఆ తర్వాత లాబాను యొద్దకు వెళ్ళాడు. లాబాను యొద్దకు వెళ్ళి అక్కడ మామని మోసపూరితంతో మరి అక్కడ ఆస్తిని సంపాదించుకోవడం మనం చూస్తాం. అక్కడ
చీనారు జంగీసాలు అనే ఆ యొక్క కర్రల దగ్గర మరి ఆ యొక్క మందలను పెట్టి ఆ పెట్టెలు చారలు కలిగినవి అవి పుట్టడానికి ఎంతో ప్రయత్నాలు మరి యాకోబు చేస్తాడు. మోసపూరితంగా మరి ఎంతో సంపాదించుకున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. సామెతల గ్రంథంలో మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం. అయితే చూసారా అండి ఈ మాట? మనుషులంట మోసముతో తెచ్చుకున్న ఆహారం అంట బహు ఇంపుగా ఉంటుందంట. చివరికి ఏమవుతుంది అంటే వారి నోరు మంటితో నింపబడుతుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే సహజంగా మనం ఆలోచన చేద్దాం. దారి గుండా మనం వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తున్నాము. ఎవరిదో ఒక మామిడి చెట్టో జామ చెట్టో వాళ్ళ పెరట్లో నుంచి ఆ ఇంటి ప్రహరీకి దాటి యువతల వైపుగా వచ్చిందనుకోండి. మరి ఆ యువతల వైపుగా వచ్చిన పళ్ళు అందుకునే స్థితిలో ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది కోసేస్తారండి? ఇవన్నీ జరిగేవే. నిమ్మ చెట్లు నిమ్మకాయలు పోతాయి. పెరట ఆ యొక్క ప్రహరీ దాటి యువతలో ఉన్న కాయ ఏది కూడా ఇంటి యజమానులు పొందుకోడు. ఆ దారిని పోయే వాళ్ళు ఎన్ని కోసేసుకుంటారు. మరి దాంట్లో ఎంతో తృప్తిని అనుభవిస్తారు ఆ కోసిన వాళ్ళు. ఊరికే ఫ్రీగా మరి అవి ఆ మామిడికాయలు కానివ్వండి, నిమ్మకాయలు కానివ్వండి, ఆ యొక్క జామ చెట్లు కానివ్వండి, సీతాఫలాలు కానివ్వండి, మరొకటి ఏదైనా కానీ అది తీసుకొని నాకు వాళ్ళు ఎంతో సంతోషం. కొన్నదానికంటే మరి ఈ రీతిగా తెచ్చుకున్నది, మోసం చేసి తెచ్చుకున్నదంట ఆహారం మనుషులకు బహుయింపుగా ఉంటుందంట. నిజమే కదండి? డబ్బులు పెట్టి కొని తెచ్చుకుందాం, మనకెందుకు, మనది కాదులే అనుకోరు. మనకు అందుబాటులోనే ఉంది కదా, పక్కనే ఉంది కదా, కోసేద్దాం అనుకుంటారు. అంతెందుకండి, సహజంగా మన గృహాల్లో మనం గమనిస్తుంటే కరివేపాకు కూడా అడగకుండా కోసుకొచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కూరల్లో వేస్తాము, ఆ కరివేపాకు ఇంట్లో ఉండదు, కొనుక్కురావడం ఎందుకు, ఆ పక్కింట్లో ఉంది కదా, వెళ్ళి 4 రెబ్బలు విరుక్కొని వద్దాం. ఇలాంటి ఆలోచన కలిగే వాళ్ళు చాలా ఉంటారు. అదంతా కూడా మోసం క్రిందకే వస్తుందండి. మరి అదే మాట దేవుడు చెప్తున్నాడు, మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును. మరి ఇవన్నీ కూడా మరి దేవునికి వ్యతిరేకమైన పనులే. భర్తలను మోసం చేస్తారు భార్యలు. డబ్బులు అవసరమైతే చెప్పకుండానే వారి పాకెట్లో నుంచో పర్సులో నుంచో డబ్బులు తీసుకుంటారు. మరి ఈ లెక్క భర్త అడగకపోయినా మనం దేవునికి అప్పగించాలి. అది మోసమే. తల్లిదండ్రులను మోసం చేస్తారు. మరి అవసరం లేకపోయినా ఆ పుస్తకాలు కొనాలి, ఈ పుస్తకాలు కొనాలి, ఈ జిరాక్స్లు ఆ జిరాక్స్లు అని చెప్పి మరి ఎంతో డబ్బు తీసుకెళ్లే పిల్లలు ఉండరా అవసరమని. ఎన్నో రకాలుగా తల్లిదండ్రులను మోసం చేసి వారి దగ్గర నుంచి తీసుకుని వెళ్తారు. ఉద్యోగస్తులు అధికారులను మోసం చేయరా అండి? ఇలా చేయకపోతే పనులు జరగవండి అంటారు. ఆ రోజు నీకు ఆ పని జరుగుద్దేమో, కానీ దేవుని దగ్గర రావాల్సిన పని నీ దగ్గరికి రాదు. ఆయన దగ్గర నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. మరి ఇదంతా కూడా మోసకరమైన హృదయంలోదేనండి. ఆ స్వభావం మనలో ఉంటేనే ఈ పనులు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన గుణాలండి. మరొక మాట మనం చూసినట్లయితేనండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వాక్యం సెలవిస్తుందండి. మనుషుడు ఏమి విత్తనం ఎంత ఉంటుందండి? విత్తనం ఒక గింజ. మరి ఆ గింజకి గింజే కాస్తుందా అండి? కాయదు. గంపలు మనము కోసుకుంటాం. సో ఇది కూడా అంతే. నువ్వు ఒక మోసపూరితమైంది ఒక పని చేయొచ్చు, కానీ ఆ మోసం వల్ల ఎదుటి వాళ్ళు ఒక దుఃఖం అనుభవిస్తారు. కానీ నువ్వు అనేక దుఃఖాలను కోసుకోవాలి. నీకు తిరిగి మళ్ళీ ఆ దుఃఖం వస్తుంది. కాబట్టి మనము ఏమి విత్తుతామో ఆ పంట అంటండి. అంత పంట అవసరమా మనకి? ఆ చెడు పంట మనకు అవసరమా? ఒక మంచిని విత్తి విస్తారమైన మంచి పంటను కోసుకోవడం మేలు కదా. చెడుని విత్తడం ఎందుకు? ఆ చెడు పంటను కోసుకోవడం ఎందుకు? కాబట్టి మనుషులు ఆలోచన చెయ్యాలి.
దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మనము మేలు పొందుకుంటామని గ్రహించుకోవాలండి. మరి ఇంకా యాకోబుని చూసినట్లయితే అనేక రకాలుగా మోసపోయాడు. తను ఏదైతే మోసం చేశాడో చివరకు తన మామ చేతిలో మోసపోయాడు. చిన్న కుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు, కానీ పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, లేయానిచ్చి. సో ఇది కూడా మోసకరంగా మోసపోయాడు కదండి. ఆ తరువాత ఏ వస్త్రాలతో అయితే తండ్రి ఇస్సాకును మోసం చేశాడో, మరి తన సొంత కుమారులే, తన కడుపును పుట్టిన పిల్లలే ఆ యొక్క యోసేపు వస్త్రానికి ఆ విచిత్రమైన నిలువుటంగికి ఆ రక్తమును పూసి తీసుకొచ్చి మోసపోయాడు. 17 సంవత్సరాలప్పుడు యోసేపు మరి దాసుడుగా అమ్మబడతాడు. 30 సంవత్సరాలప్పుడు యోసేపుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు మరి ఒక రాజుగా, మరి ఒక ప్రధానమంత్రిగా అవుతాడు. అంటే 13 సంవత్సరాలు తండ్రికి దూరం అయిపోయాడు. అంటే దాదాపుగా ఇదొక 7 సంవత్సరాలు మంచి పంటను కోసినంతసేపు మరి దొరకలేదు. అదొక 13 సంవత్సరాలు దూరం అయిపోయాడు. తర్వాత 7 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు యాకోబు యోసేపుకు దూరం అయిపోయాడండి. మరి ఎంత కోల్పోయాడు, ఎంత దుఃఖ దినాలు అనుభవించాడు. యాకోబు ఆస్తి ద్వారా ఏమన్నా సంపాదించుకున్నాడా, సంతోషం పొందుకున్నాడా? బిడ్డల ద్వారా ఏమన్నా సంతోషాన్ని పొందుకున్నాడా? యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే యాకోబు ఎన్నో ప్రయాణాలు చేస్తాడు. యాకోబు దినాలన్నీ కూడా దుఃఖ దినాలే కనపడతాయి. తన సంతోషం ఎక్కడ అనుభవించాడు అంటే వృద్ధుడైపోయాక, మరి ఐగుప్తుకు వెళ్ళాక యోసేపు దగ్గర ఉన్నప్పుడు కొద్ది దినాలు సంతోషాన్ని అనుభవించాడేమో. తన జీవితకాలం అంతా కూడా దుఃఖ దినాలతోటే గడిపాడు. కుటుంబ సభ్యులను అందరినీ, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, సొంత అన్నకు దూరం అయిపోయాడు, ఇష్టమైన భార్యకు దూరం అయిపోయాడు, మరి ఇష్టమైన కొడుకుకు దూరం అయిపోయాడు. తన కావాలనుకున్నది ఏది కూడా తన దగ్గర లేకుండా అయిపోయిందండి. యోసేపు చేసిన మోసము తిరిగి తన యొద్దకే వచ్చింది. మరి అట్టి మోసకరమైన హృదయాలు ఎవరిలో ఉన్నా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మన హృదయ స్థితి ఏ రీతిగా ఉందో మనం గమనించగలం. మనకు తెలుస్తుంది మన హృదయం. మనము ఎప్పుడైతే ఇవి ఆలోచన చేస్తామో, ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తామో, నా హృదయం ఈ స్థితిలోనే ఉన్నది, నిజమే, నా హృదయము ఇటు రీతిగానే ఉన్నది అని మనం గమనించుకోగలుగుతామండి. మనము మన యొక్క హృదయ స్థితిని ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నప్పుడు అండి, ఈ మోసకరమైన హృదయం నుండి విడిపించు ప్రభువా అని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా యథార్థ హృదయాన్ని అనుగ్రహిస్తాడు. మరి యాకోబుని మోసగాడు అనే ఈ పేరు గలవాడిని ఇశ్రాయేలుగా, దేవుని ప్రజలుగా ఆయన మార్చలేదా అండి? ఎలా పెనుగులాడాడు? నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. మరి ఆ యొక్క దూతతో పోరాడినప్పుడు మరి యాకోబు మోసగాడని ఒప్పుకున్నాడు. నేను మోసగాడినే, నాకు ఆశీర్వాదం కావాలి. యోసేపుతో సమాధానం వచ్చిందండి. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డాడో తన అన్నతో విరోధం పోయి సమాధానం వచ్చింది. శత్రువుగా ఉండాల్సిన అన్న మిత్రుడైపోయాడు. కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. చంపాలనుకొని వచ్చాడు, కానీ మనసు మార్చుకున్నాడు. ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమైంది? హృదయాలను నీటి కాలువల వలె మార్చే దేవుడి వల్ల సాధ్యమైందండి. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు మిత్రులుగా మార్చగలిగే దేవుడు ఆయన. యాకోబు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, పెనుగులాడాడో దేవుడు అతన్ని మార్చాడు. అదేవిధంగా మరొక వ్యక్తిని మనం చూసినట్లయితేనండి, మోషే స్వభావము కోపంతో నిండిపోయింది. నరహత్య చేసేసాడు, ఇసుకలో పాత పెట్టాడు ఐగుప్తీయుడిని కోపంతో. కానీ ఎలా మార్చాడు దేవుడు మోషేనంటే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడిగా మార్చేశాడు. ఏ స్వభావం మనలో ఉంటుందో, ఆ దేవునికి ఇష్టం కానిది ఏ స్వభావం మనలో ఉంటుందో అది మనం గుర్తించి ఆయన దగ్గర పెట్టినప్పుడు అండి ఆపోజిట్గా మార్చేస్తాడు. మనకు ఒక గర్వ హృదయం ఉందనుకోండి, గర్విష్ఠులుగా ఉందనుకోండి, విధేయత కలిగిన హృదయంగా ఆయన మార్చేస్తాడు. ఒక గయ్యాళిగా మనం ఉన్నామనుకోండి, నెమ్మది కలిగిన సాత్వికుల వలె ఆయన మార్చేస్తాడు.
ఆయన ఏదైనా మార్చగలిగిన దేవుడు. కాబట్టి ప్రభువు సన్నిధిలో ఏ హృదయ స్థితి ఉందో నీకు, ఆ హృదయ స్థితిని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మారుస్తాడండి. మనం మార్చుకోలేం, మన హృదయాన్ని ఏమాత్రం మనం మార్చుకోలేం. ఇది తప్పు, నేను ఈ పని చెయ్యను అని మనం పదే పదే అనుకున్నా అది అసాధ్యం. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్థితిలోకి మళ్ళీ మనం వెళ్ళిపోతాం. కాబట్టి మన వల్ల కాదు, కాబట్టి మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. సిలువ యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధానంలో మనం అడగాలి, ప్రభువా నా హృదయ స్థితి ఇలా ఉందయ్యా, నేను మోసకరమైన దానిగా ఉన్నాను, మోసకరంగా ఉన్నాను. నేటి దినాల్లో ఎంత మోసకరమైన జీవితాలు జీవిస్తున్నారండి. భర్త భార్యను మోసం చేయడం, భార్య భర్తను మోసం చేయడం, తల్లిదండ్రులు మోసం, ఎక్కడ చూసినా మోసకరమైన జీవితాలే జీవిస్తున్నారు. కాబట్టి ఆయన సన్నిధిలో, మరి ప్రభువు సన్నిధిలో మనము మొర్రపెట్టినప్పుడు మన హృదయాలను ఆయన యథార్థ హృదయాలుగా మారుస్తాడండి. మరి ఈ మాటలు మనకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. మరి యాకోబు జీవితాన్ని ఏ రీతిగా అయితే దేవుడు మార్చాడో, ఇశ్రాయేలుగా, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా ఆయన చేసుకున్నాడో, అట్టి రీతిగా మనం కూడా దేవుని బిడ్డలుగా ఆయన మారుస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహాదేవ, యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. అయా, మోసకరమైన హృదయం గురించి నాయన, యాకోబు జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు ప్రభా, అయా దేవ, ఇదిగో నువ్వు అతను ఏ రీతిగా అయితే యాకోబుని మార్చావో మమ్మల్ని కూడా తండ్రి యథార్థమైన హృదయాలుగా మమ్మల్ని మార్చండి. మాలో ఏ రకమైన మోసము ఉండకూడదు. ఇతరులను నాయన మోసం చేసేవారంగా మేము ఎంత మాత్రం ఉండకూడదు ప్రభా. అపవాది దుష్టుడి యొక్క స్వభావము మాలో ఏమాత్రం ఉండకుండా మీరు మాకు సహాయం చేయండి. యథార్థమైన హృదయం, నమ్మకమైన హృదయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.